పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం జనసేనల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ క్రమంలో సమావేశం అనంతరం టీడీపీకి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. అయితే టీడీపీ జనసేనల కలయికను ఓర్వలేక వైసీపీకి చెందిన వ్యక్తులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇటువంటి దాడులను చూడలేదని టీడీపీ నేతలు మండిపడ్డారు. నా పేరు పసుపులేడి బ్రహ్మనాయుడు, మాచర్ల నియోజకవర్గ కాపు జేఏసీ గౌరవ అధ్యక్షుడిని. రాత్రి జరిగిన కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు సమన్వయ సమావేశానికి మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు రాకతో కొత్తపల్లి గ్రామంలో ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించిన కార్యకర్తలు, నాయకులు అందరూ అది చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు కావాలని కాపు నాయకుడైనటువంటి పాదం రాంబాబు గారి బైకు తగలబెట్టి విధ్వంసం సృష్టించే కార్యక్రమాన్ని ఈ నేతలు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ విధ్వంసాలని, ఈ బైకులు, కార్లు, ట్రాక్టర్లు ఇవన్నీ తగలబెట్టి మాచర్ల నియోజకవర్గంలో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి వచ్చే ఎన్నికలలో అక్రమంగా, దుర్మార్గంగా గెలవాలని చెప్పి ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఎమ్మెల్యే గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి గారు కానీ ఇట్లాంటి ఘటనల్ని పూర్తిగా ఖండిస్తూ కాపు జేఏసీ తరఫున ఈ జరిగినటువంటి నష్టాన్ని కాపు జేఏసీ తరఫున అతనికి న్యాయం చేస్తామని కాపు జేఏసీ నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు అమ్మా శ్రీనివాస నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు కొత్తపల్లి గ్రామంలో పర్యటించి విషయాలు తెలుసుకొని ఈ జరిగిన ఘటనని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈరోజు రాత్రి ఏదైతే ఉందో జనసేన తెలుగుదేశం కార్యకర్తల ఉమ్మడి సమావేశానికి హాజరైనటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆ కార్యక్రమం విజయవంతాన్ని చూసి, ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి స్పందన చూసి కొంతమంది ఏదైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఓర్చుకోలేక ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఈ చిల్లర రాజకీయాలు ఎవరో చిల్లరలు చేసేయి, ఇట్లాంటివి కాదు. మీకు దమ్ముంటే రేపొద్దున 2024 ఎలక్షన్లో ఎదుర్కొని ఎవరు సత్తా ఏందో ఎలక్షన్లో చూపించుకోవాలి, కానీ ఇట్లాంటి సత్తు లేని పనులు చేయకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది మీకు గుర్తుపెట్టుకుంటాం. మేము దీనికి రెట్టున్నర రేపు బదులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటే తెచ్చుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.